ఛానల్ మృదులాస్ వరల్డ్. ఇదే నా చిన్ని ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, అవసరాల నిమిత్తం ఎన్ని డబ్బులున్నా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో మనం బయట నుంచి అప్పు తేవద్దు అని అనుకున్నా కూడా ప్రతి మనిషి అనేది చిన్నగానో పెద్దగానో అప్పు అయితే తీసుకోవాల్సి వస్తుందండి. మంచి కార్యాల కోసమైనా, లైక్ పెళ్లి కోసమైనా, ఇల్లు కోసమైనా, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కదా. కొన్ని సందర్భాలలో మనం ఖచ్చితంగా మన దగ్గర డబ్బులున్నా అందకపోయినా మనం ఇంకొకరి దగ్గర అప్పు చేయాల్సి అయితే వస్తుంది. అయితే అలాగే మనం అప్పు ఏంటి అంటే, ఒకసారి అప్పు చేస్తే మళ్ళీ పెరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది చిన్నప్పైనా పెద్ద అప్పైనా మనం తీసుకున్నప్పుడు వాటిని తొందరగా మనం ఎలా తీర్చేయాలి అంటే, ఏదో పూజ చేసేస్తే ఏదో కట్టేస్తే అప్పులు తీరిపోతాయని కాదండి. కొన్ని రెమెడీస్ చేయడం వల్ల మనకు ఏంటి అంటే, మనం అప్పు ఎలా తొందరగా తీర్చేసుకోవాలి, ఏ ప్లానింగ్తో మనం డబ్బులను సెట్ చేసుకోవాలని ఐడియాస్ అయితే మనకు ఖచ్చితంగా తెలుస్తాయండి. మనం ఎప్పుడైతే మంచి ఆలోచనలతో ఎలా తీర్చేసుకోవాలనేది మనకు ఒకటి ఐడియా అనేది వస్తే ఖచ్చితంగా మనం వాటి నుంచి బయటపడవచ్చు. అలాగే వాటితో పాటు మనం కష్టపడి చేసిన డబ్బులను కూడా ఒక ప్లానింగ్ ప్రకారం మనం అమలుపరుచుకున్నట్టయితే తొందరగా అప్పులను తీర్చేసుకోవచ్చు. అందుకోసం ఒక చిన్న రెమెడీని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటి అంటే, ఒక ఎల్లో కలర్ క్లాత్ లేకపోతే గంధం కలర్ క్లాత్ అంటారు కదా, చందనం కలర్ ఎలాగ ఉంటుందో లైట్ ఎల్లో కలర్ అయినా సరే, లేకపోతే ప్యూర్ ఎల్లో కలర్ క్లాత్ అయినా సరే తీసుకొని దానిపైన పసుపుతోని శ్రీం అనే గుర్తును రాయండి. శ్రీం అంటే అత్యంత శక్తివంతమైన బీజాక్షరం అండి, లక్ష్మీదేవికి సంబంధించింది. సో శ్రీం అనే బీజాక్షరం రాసి పసుపుతో దాంట్లో కొంచెం కుంకుమ, అక్షంతలు వేసి, మనం 5 వీక్స్ చేయాలనుకుంటే 5 యాలకులు, 7 వీక్స్ చేయాలనుకుంటే 7 యాలకులు, 11 వీక్స్ చేయాలనుకుంటే 11 యాలకులు. మనం కొంచెం అయితే కష్టపడాలి కదా, ఏది కూడా ఈజీగా రాదు కదా. సో యాలకులు అనేటివి చాలా చక్కగా పనిచేస్తాయి. మనం ఇంట్లో వంటలకు, సువాసనకైనా, అలాగే మనం కొన్ని చిట్కాలు లక్ష్మీదేవి పరంగా చేయాలన్నా కూడా యాలకులు అనేవి చాలా చక్కని రిజల్ట్ ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఒక 11 తీసుకున్నాను. మీకు అవసరమైతే 5 తీసుకోవచ్చు, 7 కూడా తీసుకోవచ్చు. ఆ యాలకులన్నీ కూడా దాంట్లో వేస్తూ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మన ఇంటి దేవుణ్ణి మనసులో స్మరించుకొని ఆ యాలకులన్నీ వేసేయాలి. వేసిన తర్వాత ఇక్కడ శ్లోకం కనిపిస్తుంది కదా, రుణగ్రస్త రాణాంతు రుణముక్తిః కథం భవేత్ బ్రహ్మో వాచః వక్షేహం సర్వలోకానం హితార్థం హితకామదం శ్రీ మదంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః అనుష్ఠితచంద్రః అంగారకో దేవత మమ రుణ విమోచనార్థే జపే వినియోగః అనే శ్లోకం. 4 లైన్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఈ శ్లోకాన్ని మనం చదువుకొని నేను మీకు ఇచ్చాను, అది మీకు కావాలంటే నోట్ చేసుకోండి. ఆ శ్లోకాన్ని మనం చదువుకొని చక్కగా ఇలా మనం ఎల్లో కలర్ క్లాత్లో మనం యాలకులను వేసి కట్టేసేయాలి. అంటే నేను ఇక్కడ మీకు ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను, బట్ ముడిలాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే కంకణం దారంతో కూడా మనం అలా ఫోల్డ్ చేసి కట్టేసుకోవచ్చు. ఈ యాలకులు మనం ఇంట్లో ఉన్నాయి వాడకుండా ఫ్రెష్గా ఒక మంచి ఫ్రైడే రోజు బయట నుంచి తెచ్చేసుకొని మనం ఇలా యాలకులను ఆ శ్లోకం చదువుకొని మనం ఇలా ముడుపు కట్టేసి లక్ష్మీదేవి ముందర మనం మంచిగా ఫ్రైడే రోజు పెట్టేసి ధూపం ఇచ్చి మంచిగా మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవాలి. అమ్మ, నాకు ఇన్ని అప్పులైనాయి, ఈ టైం వరకు నాకు అప్పులు తీరిపోయే మార్గాన్ని చూయించు, నాకు ఒక చక్కటి పరిష్కారాన్ని చూయించు, అప్పులను తీరిపోయేటట్టు అని చెప్పేసి మనం మనసులో దండం పెట్టేసుకొని ఆ ముడుపును అక్కడ కట్టాలి. పెట్టేసి మనం ఏం చేయాలంటే, సాటర్డే రోజు ఏదైనా టెంపుల్లో రావి చెట్టు మనకి ఎక్కడైనా ఉంటుంది కదండి, రావి చెట్టుకు దగ్గరలో ఉన్న టెంపుల్ వెళ్ళేసి రావి చెట్టుకు ఈ ముడుపును మనం కట్టేసేయాలి. ఎర్లీ మార్నింగ్ 7 లోపల వెళ్ళేసి కట్టేసి మనం ఇంటికి వచ్చేసేయాలి. ఇలా ఒక 5 వీక్స్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ దొరుకుతుంది. రిజల్ట్ అంటే మీ అప్పు తీరిపోయే మార్గం ఏదో ఒక రూపంగా ఆ దేవుడే మీకు చూపిస్తాడు. కాబట్టి 5 వీక్స్, 11 వీక్స్ ఇలా చేయండి. అయితే ఆ యాలకులలో మనం కొంచెం కర్పూర పొడి కూడా వేసి ముడి కట్టాలండి.
ఇలా అయితే చేసి చూడండి. నేను చేశాను, నాకు ఒక పురోహితులు చెప్పారు, నాకు చక్కగా అనిపించింది రిజల్ట్. సో మీకు కూడా షేర్ చేస్తున్నాను. అలాగే ఇంకో చిన్న టిప్ ఏంటి అంటే, మనం ఎప్పుడైనా దేవుడికి హారతి ఇస్తాం కదండి, అసలు కర్పూరం అనేది టోటల్గా కల్తీ అయిపోతుంది. ఒరిజినల్గా మనకు ఎక్కడ కూడా దొరకట్లేదు, ఏ వస్తువు కూడా ఖచ్చితంగా కల్తీ అనేది అయితే అవుతుంది. అయితే కర్పూరం కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కెమికల్స్తో. కాబట్టి టెంపుల్స్లో పురోహితులు కూడా ఏం చేస్తున్నారంటే, మనకు ఆవు నెయ్యి అయితే శ్రేష్టంగా దొరుకుతుంది ఎక్కడైనా. మనం ఒరిజినల్గా ఆవు నెయ్యిని తెచ్చుకొని ఒక చిన్న డబ్బాలో కొంచెం ఆవు నెయ్యి, మిరియాలు, ఒక 10 లేకపోతే 5 కర్పూరం బిళ్ళలు మీరు వేసుకోండి. ఒక వారం రోజులకు సరిపడా కర్పూరం బిళ్ళలు వేసుకొని మనం దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు ఆ కర్పూరం బిళ్ళలు తీసి వెలిగించి చేసినట్టయితే మనకు ఆవు నెయ్యితో ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాగే జరుగుతుందంట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఆల్.